తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలకు సంబంధించి సిట్ దూకుడు ప్రదర్శిస్తుంది. 2 రోజుల పాటు దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో, తిరుపతి జిల్లాలో, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా సేకరించింది. 32 కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో 32 హింసాత్మక ఘటనలను గుర్తించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డే 1 నుంచి కూడా, అంటే పోలింగ్ జరిగిన రోజు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయి మనం చూసాం. ఆ హింస తర్వాత కూడా కొనసాగిన పరిస్థితి మనం చూసాం. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి హింస ప్రజ్వరిల్లిందో మనం చూసాం. ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఈ సిట్ 13 సభ్యుల బృందం ఈ 3 ప్రాంతాల్లో కూడా, 3 జిల్లాల్లో కూడా పర్యటన చేసి హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. అయితే ముఖ్యంగా ఈ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీ దగ్గర పులివర్తి నాని మీద దాడికి సంబంధించిన ఘటనకు ఎవరు బాధ్యులు, ఎవరి ఆదేశాలతో ఈ విధంగా చేశారు, పూర్తిగా ఎవరు ఈ ఘటనకు సంబంధించి కారణం, ఎంతమంది ఇందులో పాల్గొన్నారు, వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ సేకరించినట్టుగా తెలుస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులను కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం 150 పేజీల నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తుంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ ఈ నివేదికను అందించారు. ఈ నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చేరిపోయినట్టుగా సమాచారం వస్తుంది. సో డెఫినెట్గా పూర్తి స్థాయి నివేదిక పొందుపరచడానికి మరికొంత సమయం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే సో ఓవరాల్గా ఈ 3 జిల్లాల్లో ఏవైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం, అంటే ఎవరు పాల్గొన్నారు, ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి లీడర్స్ ఎవరు, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పూర్తిగా ఈ నివేదికలో పొందుపరిచి ప్రాథమిక సమాచారం మొత్తం కూడా సో ఇప్పటికే అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం కోర్టులో బాల్ ఉంది. సో చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారు. ఇటు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిన్నెల్లు సోదరులు ఇప్పటికే కనిపించకుండా పోయారు. వాళ్ళు మిస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇక్కడ రాయలసీమలో పెద్దారెడ్డి కావచ్చు, తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి కీలక అనుచరులు కావచ్చు. సో ఇట్లా ముఖ్య నాయకులు ఎవరైతే హింసకు కారణమయ్యారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుందో ఆ నాయకులందరూ కూడా కనిపించని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సిట్ సమర్పించిన ఈ 150 పేజీల నివేదికలో కూడా వాళ్ళ పేర్లు కూడా పొందుపరిచినట్టు మనకు సమాచారం వస్తుంది. సో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది, సిట్ నివేదికకు సంబంధించి ఎలాంటి తర్వాత కార్యాచరణ ఉంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్ కాల్ ద్వారా జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, సిట్ 2 రోజుల పాటు దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో అనేక కీలకమైనటువంటి అంశాలు పొందుపరిచింది. ముఖ్యంగా దాడులకు సంబంధించి, పోలింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది, పోలింగ్ తర్వాత ఎవరి ఆదేశాలతో పోలీసులు కొంతమంది వాళ్ళ దర్యాప్తులో పోలీసులు నేతలతో టచ్లకు వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి కూడా ఈ సిట్ దర్యాప్తులో కనిపించింది. ముఖ్యంగా పోలీసుల మీద కూడా కేసు నమోదు చేశారంట. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పటికే 150 పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్ళిపోయింది. సో ఎలాంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది? ఒక రకంగా సిట్టు దూకుడు వెకేషన్ కోసం, ప్రశాంతత కోసం లండన్ పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పిడుగులాంటి వార్తే, ప్రశాంతత లేకుండా చేసే వార్త అని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వాళ్ళు అదే జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఫస్ట్ విజయసాయిరెడ్డి గారు లండన్ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారనే దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. సరే, అది టాపిక్ కాకపోయినప్పటికీ కూడా ఇప్పటికే చాలామంది నాయకుల, వైసీపీ నాయకుల అదృశ్యం మనం చూస్తూ ఉన్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు ఎక్కడున్నారు, తర్వాత పిన్నెరి రామకృష్ణారెడ్డి సోదరులు ఎక్కడున్నారు, పెద్దారెడ్డి ఎక్కడున్నారు, ఎందుకు వీళ్ళు కనిపించకుండా పోయారు అంటే దీని వెనకాల ఏంటి? ఒకవైపు సిట్ ఏమో సీరియస్గా దర్యాప్తు చేస్తూ ఉంది, నివేదికలు ఆల్రెడీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి ఇవ్వడం జరిగింది. ఇంకోవైపు వైసీపీ నాయకులు అదృశ్యం. చీవెందో సీఎం సలహాదారిగా, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదృశ్యం అయ్యారు అనేటువంటిది కూడా మనకి వినపడుతున్న వార్త. అయితే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి భావించాలా ఆయన కనిపించకపోతే? ఖచ్చితంగా వస్తున్నటువంటి వార్తలు, అనుమానాల ప్రకారం కావచ్చు. ఎందుకంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్ 2గా భావిస్తున్నటువంటి కీలక సమయంలో విజయసాయిరెడ్డి కూడా లండన్లో ఉన్నటువంటి ఈ కీలక సమయంలో రాష్ట్ర బాధ్యత మీరు తీసుకోండి, మంత్రులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉండండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అని చెప్పి ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా ముఖం చాటేసే పరిస్థితి ఎందుకు వచ్చింది?
అంటే సహజంగా జరగాల్సింది అదే. కానీ ఎందుకు అంటే మనకు వినపడుతున్న సమాచారం ప్రకారం రాష్ట్రాన్ని తగలబెట్టండి అనేటువంటి వైసీపీ అధిష్టాన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఘర్షణలు జరిగాయి అనేటువంటిది అది సిట్టి నివేదికలో పొందుపరిచినట్టుగా, సిట్టికి అనుమానం వచ్చినట్టుగా మనకు వినపడుతున్న వార్త. సో అది కనుక బయట పెడితే, కుట్ర కోణం కనుక బయట పెడితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదు కదా. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఆయన కనపడకుండా వెనక్కి వెళ్ళారు. ఆయన్ని సిట్టి విచారించబోతా ఉంది, సిట్టి ఆయన అదుపులో తీసుకోబోతా ఉంది. ఆయన్ని ప్రముఖంగా అదుపులో తీసుకొని విచారించి అసలు రాష్ట్రంలో అంటే ఒకచోట అంటే అనుకోకుండా ఏదో కార్యకర్తల మధ్య ఘర్షణ ఉంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు, తాడిపత్రుల్లో ప్యాక్షన్ నేపథ్యం ఉంటుంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు, లేదు పన్నాల్లో ప్యాక్షన్ నేపథ్యం ఉంటుంది కాబట్టి జరిగింది అనుకోవచ్చు. మన నరసరావుపేట ఎందుకు జరిగింది, మాచేరిలో ఎందుకు జరిగింది, తర్వాత తిరుపతిలో ఎందుకు జరిగింది, ఎలక్షన్ రోజు గొడవలు జరిగితే ఓకే అనుకోవచ్చు, ఎలక్షన్ తర్వాత కూడా ఎందుకు జరిగింది, పులిపర్తి రాని చంపే ప్రయత్నం ఎందుకని జరిగింది అంటే వరుస ఘటనలు, అనేక చోట్ల ఘర్షణలు, వరుస ఘటనలు, అది కూడా అనేక చోట్ల ఘటనలు. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఒక ఆదేశాల మేరకు అంటే పూర్తి స్థాయిలో తాడేపల్లి ప్యాలెస్ లో ఆ డైరెక్షన్ ఉండబట్టే ఇంత ఘర్షణ జరిగిందని భావించాల్సిన అవసరం డెఫినెట్ గా కనిపిస్తుందా? పూర్తి ఆధారాలు సేకరించి ఈ 150 పేజీల నివేదికలో తాడేపల్లి డైరెక్షన్ ఉందని పొందుపరిచారని చెప్పి మనం అనుమానించాల్సిన పరిస్థితి ఉందా? ఎస్, 80% పైగా పోలింగ్ జరిగే అవకాశం ఉందని ముందే తెలిసి దగ్గర 90% కూడా చేరుకోవచ్చు అని ఒక అంచనాకు వచ్చినటువంటి వైసీపీ పోలింగ్ శాతాన్ని తగ్గించాలి, ప్రజల్ని ప్రశాంతంగా పోలింగ్ బూతులకు రాకుండా చేయాలి, ప్రశాంతతను చెడగొట్టాలి, అభద్రతా భావాన్ని నింపాలి, ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేయాలి, దాని ద్వారా పోలింగ్ పర్సెంటేజ్ తగ్గించాలి, ప్రభుత్వ వ్యతిరేకంగా పడుతున్నటువంటి ఓటింగ్ను అలా పడకుండా చేయాలనేటువంటి కుట్ర కోణంతో క్లియర్ కట్ ఆదేశాలతోటి పోలింగ్కి ప్రజల్ని రాకుండా చేసే కుట్రతోటే ఈ ఘర్షణలకు పాల్పడ్డట్టు సిట్టి గుర్తించినట్టు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది రాజకీయంగా. సో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా, ఎందుకంటే మొత్తానికి జగన్ గారి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తూ సమాచారాన్ని చేరవేసేది మొత్తం కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీఎం సలహాదారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే. మీకు ఆ విషయం తెలుసు, అందరితో కోఆర్డినేట్ చేస్తూ అందరికీ సమాచారం ఇచ్చి పుచ్చుకునేదంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారే. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ కేసులో కీలకంగా ఉండే అవకాశం ఉంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. సహజంగా ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెద్దిరెడ్డి గారు, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు అజ్ఞాతంలో పోయారంటే సరే, ఘర్షణ జరిగాయి కదా, ఘర్షణ జరిగిన ప్రాంతంలో వాళ్ళే కీలక నిందితులు కదా, వాళ్ళ అజ్ఞాతంలో పోయారు అనుకోవచ్చు. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అజ్ఞాతంలో పోయారు అంటే ఈ వార్త నిజమే అనుకోవచ్చు కదా. క్లియర్ గా వినపడుతున్న చర్చ అంతా వాస్తవం. నిజంగా కటా కార్తిక్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు? ఈ ఐజీ ఎవరైతే ఒక సిట్ చీఫ్గా ఉండి పూర్తిగా దర్యాప్తు చేసి పెద్దల ఆదేశాలతోనే ఇది జరిగింది, తాడేపల్లి డైరెక్షన్తోనే ఇది జరిగిందని చెప్పి ఆధారాలు చూపించిన కేంద్ర ఎన్నికల సంఘం, ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నాయకులు, ఇంతకుముందే మీరు పేర్లు చెప్పారు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దారెడ్డి, పిన్నెల సోదరులు, సో వీళ్ళు ఆ డీటెయిల్స్ వీళ్ళ ఆధారాలతో సహా ఉన్నప్పటికీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేయండి అని చెప్పే పరిస్థితి ఉందా? ఎస్, కేంద్ర ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే శాంతి భద్రతల ఇష్యూ ఉంది. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సో వాళ్ళ ఆదేశాల మేరకే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకే 3 ఐపీఎస్ని, 1 ఐఏఎస్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది, అదే బదిలీ చేయడం కూడా జరిగింది. పల్నాడుకు సంబంధించినటువంటి ఎస్పీని లలిత మాధవ్ని బదిలీ చేశారా, తర్వాత అదే పల్నాడు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ శివశంకర్ని బదిలీ చేశారా, తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించిన ఎస్పీ అమిత్ బర్దాల్ని బదిలీ చేసి పడేశారా, తర్వాత తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తిని పటేల్ని ఆయన్ని బదిలీ చేసేసారా, కొత్త వాళ్ళని నియమించేసారు కదా. అంటే మన కళ్ళకు కనపడుతున్న విషయమే కదా ఈసీ ఎంత సీరియస్గా ఉంది ఈ విషయంలో అనేటువంటిది. కాబట్టి ఎస్పీలని, ఐఏఎస్ని, ఐపీఎస్ని మాత్రమే బదిలీ చేయడం కాదు కదా, మొత్తం క్లియర్ కట్ ఆదేశాలతో. ఎందుకంటే ఒక 3 ఎస్పీలు, 1 ఐఏఎస్ కీలకంగా పనిచేశారు అంటే మొత్తం అనేక చోట్ల అనేక మంది పోలీసులు ఎస్ఐ స్థాయిలో, సిఏ స్థాయిలో ఈ విషయంలో కుట్రకోదారులుగా ఉన్నారు. కార్తీక్, ఈ 150 పేజీల సిట్ నివేదికలో మరొక కీలకమైన విషయం, ఇప్పుడు మీరు పోలీసుల విషయాలు చెప్పినట్టే, ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగిన ప్రదేశంలో కొంతమంది పోలీసులు పూర్తిగా అసలు విస్మరించారంట, తమ బాధ్యతను పూర్తిగా విస్మరించి ఏదో వాళ్ళు ఏదో కొట్టుకుంటుంటే చోద్యం చూసారంట కొంతమంది పోలీసులు. ఆ మాత్రమే చోద్యం చూస్తే పర్లేదు, పైగా సమాచారాన్ని ఇచ్చి వాళ్ళకి సహకరించే పని చేశారు, ఆయుధాలను వాళ్ళ చేతికిచ్చే పని చేశారు అనేది ఆరోపణ. ఇప్పుడు పల్నాడు జిల్లాలో 16 మంది పోలీసు అధికారుల మీద కేసులు పడ్డాయి.
ఎందుకు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయ్యారు, ఒక ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు, ఎందుకు ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరినీ పక్కన పెట్టేసింది అంటే కారణం వీళ్ళ హస్తం ఉందని ఎలక్షన్ కమిషన్కి అనుమానం రావటం వల్లే కదా. కాకపోతే ఇక్కడ క్లియర్ కట్ అనుమానం కూడా ఈవెన్ సిట్టు తన నివేదికలో ఉంది అనుకున్న చర్చ కూడా ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరికీ నిజానికి రాజకీయంగా గెలవటాలు ఓడిపోవటాలు అవసరం లేదు. ఆ ఎస్పీలకు కానీ ఐఏఎస్కి కానీ లేదు, పిన్నెల్లకు కూడా లేదా పెద్దారెడ్డికి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి కాదు. ఇదంతా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి, మళ్ళీ అధికారం కావాలనుకుంటున్న వ్యక్తి, అధికార దాహంతో తప్పిస్తున్న వ్యక్తి, తన రాజకీయ అవసరం కోసం, తన రాజకీయ పబ్బం కోసం, మళ్ళీ గెలవడం కోసం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసం, తనకు వ్యతిరేకంగా ఓటు పడకుండా చేయడం కోసం చేపించిన పనిగా ఇప్పటికే సిట్టి గుర్తించినట్టు మనకున్న సమాచారం. ఎందుకంటే కార్తిక్ ఇప్పుడు అరెస్ట్ చేయండి అని ఒకవేళ చెప్తే కనుక ఇప్పుడు వీళ్ళందరినీ వెతకటం, గాలింపు చేయడం, పట్టుకోవడం పెద్ద టాస్క్ ఏమో. ఎందుకంటే వాడు ఏ రాష్ట్రంలో ఉన్నారు, నాయకులు ఏ రాష్ట్రంలో ఉన్నారు, తర్వాత పక్క రాష్ట్రాల్లో ఉన్నారా, లేదంటే దేశం దాటి కూడా ఏమైనా పోయారా, దీన్ని కూడా వెతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కదా. దానికి మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని బృందాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రావచ్చేమో. ఎస్, ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు దేశాలు దాటారని మనకున్న సమాచారం. వల్లభనేని వంశీ అమెరికాలో ఫోటోలు దిగి పెడతా ఉన్నాడు, అతను అమెరికాలో ఉన్నాడని అర్థమైపోయింది. కొడానాని ఎక్కడున్నాడో తెలియదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నారో తెలియదు, పిన్నెల్లి సోదరుడు పెద్దారెడ్డి ఎక్కడున్నారో తెలియదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు ఎక్కడున్నారో తెలియదు. అంటే వీళ్ళంతా ఎక్కడున్నారు, ఈ విదేశాలకు వారిపోయారా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో దాక్కున్నారా, లేదు ఈ ఏపీలోనే ఏదైనా అంటే వాళ్ళు ఇన్నిసార్లు అధికారంలో ఉన్నారు, చాలా కాలంగా రాజకీయంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకంటూ ఏదో సీక్రెట్ ప్లేస్లు ఉంటాయి కదా, ఆ సీక్రెట్ ప్లేస్లో దాక్కున్నారా, ఈ విషయాలన్నీ చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది. కానీ వీళ్ళందరినీ గాలింపు చర్యలు చేసి పట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్కే. కానీ మరి చూడాలి ఏ రకంగా సిట్టి వ్యవహరిస్తుంది, పైకి నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయి అనేటువంటి చూడాలి. ఇప్పుడు ఇంత కొట్టుకునే పరిస్థితి వచ్చింది. హింసకు కారణమైందంటే కనుక ఆ క్యూ లైన్లో ఓటు వేసే వాళ్ళు మనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే తరలి వస్తారో మధ్యాహ్నం నుంచి ఓటు వేయడానికి వాళ్ళు కూడా మనకి వ్యతిరేకంగా ఉన్నారని ఒక అనుమానంతోనే ఇంత హింస రాజేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంటే ఓటమి అనేది పోలింగ్ రోజే చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయిందని భావించాలా. అందుకే ఇంత దాడులు చేసిన పరిస్థితి కనిపించిందా, అందుకే ఇంత తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన పరిస్థితి కనిపిస్తుందా. ప్రతిపక్షాలకు సంబంధించిన నాయకుల వెహికల్స్ను కూడా తగలబెట్టేశారంటే, వాళ్ళ ఇళ్ల మీద నిప్పుల వర్షం గురిపించేలా ప్రయత్నం చేశారంటే అదే విధంగా భావించాల్సిన పరిస్థితి ఉందా? ఎస్, మనకు ఇప్పుడే అందుతున్న వార్త ఏంటంటే తెనాలికి సంబంధించినటువంటి ఎవరు సామాన్యుని కొట్టినటువంటి అన్నబత్తుల ఎవరైతే అక్కడ ఏమండి అన్నబత్తుల శివకుమార్ అన్నబత్తుల శివకుమార్ ఉన్నారు, అతన్ని ఎన్నికల నుంచి బహిష్కరింపజేయాలి అనేటువంటి ఒక నివేదికను కూడా సిట్టి బృందం ఎలక్షన్ కమిషన్ చేతికి ఇచ్చినట్టు మనకు అందుతున్న సమాచారం. అతన్ని కనుక బైకాట్ చేస్తే అక్కడ నాలుగేన మనోహర్ ఎవరైతే జనసేన క్యాండిడేట్ ఉన్నారో అతను వన్ సైడ్గా గెలిచినట్టే. ఆడ ఏకగ్రీవం అంటే ఇతర అభ్యర్థులు ఉన్నారనుకోండి, ఇండిపెండెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళంతా నామినల్ మాత్రమే. ఖచ్చితంగా అతన్ని కనుక క్యాండిడేట్గా తీసివేస్తే ఖచ్చితంగా నాలుగేన మనోహర్ విజయం అనేటువంటి లాంఛనమేగా కీలకంగా చెప్పుకోవచ్చు. సరే, అది అతన్ని ప్రకటించకపోయినా నాలుగిన మనోహరే గెలిచే పరిస్థితుందని అక్కడ ప్రజలు చెప్తున్న మాట, రాజకీయంగా వినిపెడుతున్న మాట. సరే, తెనాల్లో అదే జరగబోతుంది అనేటువంటిది. కానీ సామాన్యుని కొట్టినటువంటి ఎమ్మెల్యేని ఎన్నికల నుంచి బహిష్కరింపు చేయాలి, అతని క్యాండిడేట్ని బర్తరఫ్ చేయాలి, తర్వాత అతని ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా తీసివేయాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్కి సిట్టు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఒక నివేదికను ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు మనకు తెలుస్తూ ఉంది. చాలా కీలక అంశం కాబోతా ఉంది, వైసీపీకి పెద్ద చెంపపెట్టి కాబోతా ఉంది. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి కావచ్చు, తర్వాత సిట్టు దర్యాప్తు చేయడం కావచ్చు, సిట్టు దర్యాప్తులో తేలినటువంటి కీలకమైన విషయాలు, నాయకులు ఏ రకంగా వ్యవహరించారు, ఎవరు ఆదేశాలు ఇదంతా చేశారు, తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు, 150 పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిపోయినటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో లండన్ టూర్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చూసే పరిస్థితి కనిపిస్తుందా? దీని మీద ఎప్పటికప్పుడు ఆయన సమాచారం తెలుసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఎప్పటికప్పుడు సమాచారం చేరవేసే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గాయపైన పరిస్థితి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దాన్ని పూర్తిగా రాష్ట్రం పరిస్థితి ఏమన్నా అబ్జర్వ్ చేసే పరిస్థితుందా, లేదంటే ఆయన రిలాక్స్ మోడ్లోనే లండన్లో టూర్లో ఉన్న పరిస్థితిగా భావించాలా? ఇక్కడ చూసే రిలాక్స్ మోడ్ కోసం, ఎకనామిక్స్ పనుల కోసమే లండన్ వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ పక్కన పెట్టి అసలు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో కూడా పడినట్టు మనకున్న సమాచారం. ఈవెన్ పార్టీ సలహాదారుగా ఉన్నటువంటి జీవీడి కృష్ణమోహన్ గారు, తర్వాత ఆయన పర్సనల్ ఓఎస్డీగా ఉన్నటువంటి మరో కృష్ణమోహన్ గారు, వీరిద్దరూ కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని జగన్ గారు చేరవేస్తున్నారు అనేటువంటిది మనకి వినపడుతున్న సమాచారం. అది ఏపీలో సిట్టు ఎలా పర్యటన చేస్తూ ఉంది, ఎలాంటి కేసులు పెడతా ఉంది, ఎలాంటి విచారణ జరుపుతూ ఉంది, ఏ నాయకులు ఆ సిట్టు నిందితులుగా చేర్చబోతా ఉందనే ప్రతి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేరవేస్తున్నట్టు మనకున్న సమాచారం. వాస్తవానికి ఆయన లండన్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళారు, అనేక వ్యక్తిగత కారణాలతో ఆయన వెళ్ళారు. కానీ ఆ వ్యక్తిగత కారణాలను కూడా పక్కన పెట్టారా, ఆయన రోజు వాస్తవానికి ఇది పిడుగు లాంటి వార్త, ఆయనకి సిట్టు వేస్తారని ఆయన అనుకోని ఉండరు.
కేసులు పెడతారని ఆయన అనుకున్నాడు. వైసీపీ అభ్యర్థులు ఈవెన్ అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితులు వాస్తవంగా ఏంటంటే రేపు పొద్దున కూటమి అధికారంలోకి వస్తే ఏమైనా కేసులు పెట్టవచ్చేమో అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకున్నారేమో కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఏదో సిట్టేసి కేసులు పెట్టేసి వైసీపీ నాయకులు జైలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం కట్టకార్తీక్ పోలింగ్ రోజు కావచ్చు, ఆ తర్వాత రోజు కావచ్చు, హింసాత్మక ఘటనలకు సంబంధించి ఇంతకుముందు మీరు అన్నారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి డైరెక్షన్ ఉండబట్టే, అక్కడి నుంచి ఆదేశాలు ఉండబట్టే ఈ రకమైన హింసకు కారణమైందని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే గనక వాళ్ళ చాటింగ్ కి సంబంధించి పూర్తి డేటా పోలీసులు సేకరిస్తే గనక, కేంద్ర ఎన్నికల సంఘం ఆ రకంగా చర్యలు తీసుకుంటే గనక మరి జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా సిట్టు ఉచ్చు బిగుసుకునే పరిస్థితి ఉందా? నిజంగా అది జరిగితే గనక లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్కు రప్పించే ప్రయత్నం కూడా చేయొచ్చా? ఎస్, ఇప్పుడు ఆల్రెడీ అతను కోర్టు పర్మిషన్తో వెళ్ళాడు. 1వ తారీఖు వరకు పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు సిట్టు కనుక కోర్టులో ఒక నివేదిక ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే రావాలి, ఎందుకంటే మేము విచారించాల్సిన అవసరం ఉంది. అతని ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఘర్షణలో వాతావరణం జరిగిందని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆయన విచారించాలి, మాకు అతను కావాలి అవైలబుల్గా అని చెప్పేసి కనుక కోర్టులో పిటిషన్ వేస్తే ఖచ్చితంగా ఆయన కోర్టు ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. లండన్ నుంచి ఉటావుటను తిరిగి రావాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేరారోపణ కనుక జరిగితే, సజ్జన రామకృష్ణారెడ్డి గారి విషయంలో నేరారోపణ కనుక జరిగితే, అంటే ఏదైతే సిట్ అనుమానం పడుతుందో దాన్ని నిరూపించగలిగితే, ఆధారాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా వైసీపీ అస్తిత్వానికి, రాజకీయ పార్టీ అస్తిత్వానికి కూడా దెబ్బతలిగే అవకాశం ఉంది. కేవలం ఘర్షణ ఆధారంగా గెలవాలని చూసింది కాబట్టి, చాలా నియోజకవర్గాలు ఇలాంటి ప్రయత్నాలు చేసింది కాబట్టి, అది మాచెల్ల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, చిత్తూరు కావచ్చు, పొంగనూరు కావచ్చు, అనేక చోట్ల ఇలాంటి ఘర్షణలకు పాల్పడే అవకాశం చేసింది కాబట్టి, ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ తరపునటువంటి పోటీ చేసిన క్యాండిడేట్ని అనర్హులుగా ప్రకటిస్తే అక్కడ టీడీపీ క్యాండిడేట్ ఆటోమేటిక్గా లాంఛనంగా గెలిచినట్టు అవుతుంది. కాబట్టి వైసీపీ తనంతట తాను కొన్ని సీట్లు గెలవగలిగిన కొన్ని సీట్లు కూడా ఇప్పుడు కడప జిల్లాలో ఘర్షణ జరిగాయి, అక్కడ గెలిచే పరిస్థితి వాస్తవానికి ఉంది. అక్కడ గెలిచినా కానీ వారు అనర్హులుగా ప్రకటించబడితే ఆటోమేటిక్గా టీడీపీ కంటే గెలిచినట్టు అవుతుంది. సో అట్లా పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలవచ్చు అంటున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఆయన ఘర్షణలకి కుట్రపూరితంగా పాల్పడ్డారు సిట్టుని దర్యాప్తులో కనుక తేల్చగలిగితే, ఆయన అనర్హుడు అయితే అక్కడ టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా వైసీపీ నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా సంబంధించిన విషయంగా మాట్లాడుకోవాలి. సో మొత్తానికైతే సిట్ దర్యాప్తు చేసి ఏదైతే ప్రాథమిక నివేదిక సమర్పించిందో ఆ నివేదికలో చాలా కీలకమైనటువంటి విషయాలు, దర్యాప్తులో చాలా సంచలనమైన విషయాలు బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ రోజు కావచ్చు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి కొంతమంది వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం ఉంది. వాళ్ళ డైరెక్షన్లోనే, తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ నుంచే ఈ హింసకు కారణమైందని చెప్పి పెద్ద ఎత్తున సమాచారం సిట్ సేకరించినట్టు తెలుస్తుంది. ఆ సిట్కి సంబంధించిన నివేదిక పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దాని ఆధారంగా ఏ క్షణమైనా కొంతమంది వైసీపీ నాయకుల అరెస్టు తప్పదు అన్న ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది.